ఎంత చెప్పినా సొంత బుద్ధి అనేది లేదు కదా మీకు. ఏమైంది ఇప్పుడు మీకు? మీకేమైనా కూటికి గుడ్డకి తక్కువ చేసినానా? నేను తినేదాని గురించి మాట్లాడడం లేదు. మనకి 2 బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తున్నారా మీరు? అంటే నువ్వు చెప్పేదానికి అర్థం ఏంటి? ఇప్పుడు మా అన్నయ్య దగ్గర పనిచేయడం వదిలేమంటావా? నేను మిమ్మల్ని వదిలేమని చెప్పడం లేదు. వ్యాపారానికి సంబంధించిన అన్ని విషయాలు మీరొక్కరే చూసుకుంటున్నారు కదా. మనకి 3 పూట్ల అన్నం పెట్టి లాభం మొత్తం మీ అన్న వాళ్ళే తీసుకుంటున్నారు. ఇదెక్కడ న్యాయం అండి? గాడిదలాగా కష్టపడేది మీరు, దాంట్లో కొంచెమైనా లాభం వచ్చేదొద్దా? బిడ్లకి స్కూల్ ఫీజు కట్టేదొద్దా? నువ్వు నోరు మొయ్యి. నువ్వు అనుకున్నట్లు ఏం జరగలేదు అక్కడ. మా అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు. ఆయన ఏం మోసం చేయడు. ఏ భర్త అయితే తన నిర్ణయాన్ని సొంతంగా తీసుకోడో, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అని వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి బ్రతుకుతాడో, దానివల్ల వచ్చే నొప్పి, బాధ, కష్టాలు అవన్నీ తన భార్య బిడ్డలే అనుభవించాలండి, తెలుసా?